వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళారు, వచ్చారు. ఇక మళ్ళీ వెళ్ళరట. మళ్ళీ వెళ్ళాలంటే ఎప్పటికీ కాదు సుమా. గైర్హాజరు కారణంగా అనర్హత వేటుపడే ప్రమాదం మళ్ళీ ఎదురైనప్పుడు మళ్ళీ వెళ్తారు. ఆయనకు ఆ లెక్కలు వేసుకోవడం కూడా సరిగ్గా రాదు. ఆ పక్కన ఉన్న బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు కూడా ఎందుకైనా మంచిదని నోరు తెరవరనుకుంటాను, సలహా ఇవ్వరనుకుంటాను. కాబట్టి మళ్ళీ త్వరలోనే శాసనసభకు హాజరు కావాల్సి రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడైనా ఒక పూట హాజరై సంతకం పెట్టి మళ్ళీ బాయ్ కట్ చేస్తున్నాను అంటారు. నిజానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఎవరికి ఆశ్చర్యం కలిగించి ఉండదు. ఎందుకంటే ఆయన శాసనసభ సమావేశాల్లో పాలు పంచుకోవడానికి వెళుతున్నారని ఎవ్వరూ అనుకోలేదు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం ఆయన లక్ష్యమని చిన్నపిల్లలకు కూడా అర్థమైపోయింది ఆంధ్రప్రదేశ్లో. లక్ష్యం ఏమో ఇది, టు సేవ్ హిజ్ ఓన్ స్కిన్, సభ్యత్వాన్ని కాపాడుకోవటం. అయితే గంభీరమైన మాటలు చెప్పడం మాత్రం మానలేదు ఆయన. ఆ గంభీరమైన మాటలను ఒకసారి గౌరవించి జగన్ గారి చర్యను బేరీజు వేద్దాం. ఏమంటున్నారు ఆయన? తనకు ప్రతిపక్ష నేత హోదా ఉంటే శాసనసభలో ప్రజల తరపున సరిగ్గా మాట్లాడటం కుదురుతుంది, ప్రజల సమస్యలను సరైన విధంగా వివరించడానికి కుదురుతుంది, ప్రభుత్వాన్ని నిలదీయడానికి కుదురుతుంది అని కదా. సరే, అలానే అనుకుందాం. అలా అనుకుంటే ఆ అనుకున్న వెంటనే ప్రాథమికంగానే ఫండమెంటల్గానే ఒక ప్రశ్న వస్తుంది, ఉదయిస్తుంది. మరి గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు, అధికారం చెలాయిస్తున్నప్పుడు ప్రతిపక్ష హోదాకు కావాల్సిన కనిష్ట సీట్ల సంఖ్య గురించి మాట్లాడారు కదా. కొంతమంది టీడీపీ సభ్యులతో పార్టీ ఫిరాయింపజేసి ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయగలని బెదిరించారు కూడాను. అంటే ఆ 10% సీట్లు తప్పనిసరి అనే నియమం ఒకటి ఉందని ఆయనకి తెలుసు. ఆ సంగతి ఆయనే స్వయంగా రాష్ట్ర ప్రజలకు చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి. మరి ఇప్పుడు దానికి మినహాయింపు ఇవ్వాలని దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు, ఎట్లా జస్టిఫై చేస్తారు? ప్రజల సమస్యలపై సరిగ్గా మాట్లాడడం కోసం అనే దాంతో జస్టిఫై చేస్తారు, అంతే కదా. సరే, ఒప్పుకుందాం ఆ వాదనను. కానీ స్పీకర్ కానీ అధికార పక్షం వారు కానీ హోదా ఇచ్చేది లేదంటున్నారే, మరి ఏం చేద్దాం? శాసనసభను బహిష్కరించడం ఒక్కటేనా జగన్ ముందున్న మార్గం? మరి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయనతో పాటు మరో 10 మంది వైసీపీ సభ్యులను ఎన్నుకున్న ఆ నియోజకవర్గాల ప్రజల మాట ఏమిటి? ఆ ప్రజల ప్రయోజనాలకు వీరు ప్రాతినిధ్యం వహించరా? శాసనసభ వెలుపల మీడియా ద్వారా మేము చెప్పదలిచింది చెబుతాం అంటున్నారు. శాసనసభ ఉన్నది ప్రజల సమస్యలు ప్రతిబింబించడానికి మాత్రమేనా? చట్టాలు చేయడానికి పెట్టే బిల్లుల మాట ఏమిటి? చట్టసభ ప్రాథమిక లక్ష్యమే చట్టాలు చేయడం కదా. బడ్జెట్ మాట ఏమిటి? ఆయా శాఖలకు కేటాయింపుల మాట ఏమిటి? ప్రతిపక్షం అన్నది సభలో లేకుండా బయట కూర్చొని వీటన్నిటి మంచి చెట్లను చర్చించలేదు కదా, వీటన్నిటిలో సవరణలు ప్రతిపాదించలేదు కదా. అల్టిమేట్గా చూస్తే ఇవన్నీ కూడా ప్రజల కోసమే కదా. ప్రజల కోసం జరిగే ఈ చట్టసభ ప్రక్రియల్లో పాలు పంచుకోవడం ప్రజలు ఎన్నుకున్న సభ్యుల విద్యుక్త ధర్మం కాదా? దానిని విస్మరించినప్పుడు ఆ సభ్యత్వానికి విలువ అంటే ఏమన్నా ఉంటుందా? సభ వెలుపల మాట్లాడడం అనే జగన్ ప్రత్యామ్నాయాన్ని మనం కాసేపు ఒప్పుకుందాం, సరే అందాం. సభ వెలుపల మాట్లాడడానికి జగన్ సభ్యుడై ఉండాల్సిన అవసరం ఏముంది? చట్టసభ సభ్యత్వం లేకుండా కూడా ఇష్టం వచ్చినంతసేపు ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, నిలదీయవచ్చు, గంటలు గంటలు మాట్లాడవచ్చు. ఎన్ని గంటలు మాట్లాడినా కానీ, ఎన్ని గంటలైనా కానీ బ్రేక్ లేకుండా లైవ్లో చూపించడానికి ఆ సాక్షి ఛానల్ ఒకటి ఉండనే ఉంది. కాబట్టి సభ్యత్వం వదులుకొని మళ్ళీ పోటీ చేయకపోతే సరే. పులివెందుల ఓటర్లు ఎవరో ఒకరిని ఎన్నుకుంటారు ఈ మధ్యలో. ఆ ఎన్నికైన వ్యక్తి చట్టసభలో పులివెందులకు ప్రాతినిధ్యం వహిస్తాడు. మళ్ళీ వచ్చే ఎన్నికలు ఎటు ఉంటాయి కదా. ఆ ఎన్నికల్లో వైసీపీకి మెజారిటీ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎంచక్కా ముఖ్యమంత్రి కుర్చీలను కూర్చుంటారు. కాబట్టి పేచీ ఉండదు. ఎందుకంటే ఈ వివాదం అంతా కూర్చునేది ఏ కుర్చీలో అన్నదే. ముఖ్యమంత్రి కుర్చీ కాకపోతే కనీసం ప్రతిపక్ష నేత కుర్చీ అయి ఉండాలి. దానికి ఒక అధికారిక హోదా ఉంటుంది కదా. అందుకు 10 మందిలో ఒకటిగా కూర్చుంటే ఆ హోదా ఉండదు కదా. జగన్కి కావాల్సింది హోదా, అధికారంతో కూడిన హోదా. ప్రజల తరపున మాట్లాడడం, ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం, ఇవన్నీ కబుర్లు, గంభీరమైన కబుర్లు. ప్రాథమికంగా తాను ప్రజాప్రతినిధిని అని ఆయన అనుకోరు. రాజకీయాలు ప్రజాక్షేత్రంలో సేవ చేయడానికి అన్న సిద్ధాంతంలో ఆయనకు నమ్మకం లేదు. నమ్మకం ఉన్నట్టు నటిస్తారు అంతే. తాను రాజునని, అధికారం తనకు దైవదత్తమని ఆయన నమ్మకం. ఆయన మనస్తత్వంలో ఫండమెంటల్గా ఉన్న లోపం అది. ప్రజలు ఓటు చేయక ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చినప్పుడు కూడా తానేదో పైనుంచి దిగబడినట్లు జగన్తో ఇన్ని గంతులు చిందులు వేయిస్తున్నది ఆ లోపమే.